మా తల్లిదండ్రులకి నలుగురు సంతానం, 2 కుమార్తెలు 2 కుమారులు. నేను కడపటి వాడిని. మా అమ్మ నాన్న భయంకరమైన విగ్రహారాధికులు. నాకు బాగా గుర్తుంది, మా నాన్న చెట్లకి, వేప చెట్టుకి మేకని తీసుకెళ్ళి, గొర్రెని తీసుకెళ్ళి బలిచ్చి అక్కడ ఒక గొప్ప విందు ఏర్పాటు చేశాడు మా నాన్న. భయంకరమైన అన్ని కుటుంబం మాది. అయితే చివరిగా పుట్టినాను నేను. అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయాను. తల్లిని కూడా దూరం చేసుకున్నాను. అయితే బాల్యంలో నేను బాగా సిక్ అయిపోయాను అనారోగ్యముతో. మా నాన్నమ్మ చాలామంది మంత్రగాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి తాయితాళ్ళు కట్టించాడు, నాకున్న ఆ జబ్బు పోతాదేమని. ఏమాత్రం కూడా ఆ తాయితాల వల్ల నాకున్న జబ్బు పోలేదు. ఆ దినాల్లో డాక్టర్స్ అతి తక్కువ, మెడిసిన్స్ కూడా తక్కువ. ఆమె శక్తి కొద్దీ పెద్ద పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళేది, కానీ చిన్న చితక హాస్పిటల్ తీసుకెళ్ళి ఆమె శక్తి కొద్దీ డాక్టర్ దగ్గర చూపించారు. అయినా నయం కాల. చివరికి నా పరిస్థితి ఎలాగైపోయిందంటే చనిపోయే స్థితికి వచ్చేసింది. ఆమె చేసే ప్రయత్నం అంతా చేశారు. ఎవరో చెప్పారు ఆమెకి, సువార్త చెప్పి, యేసు ప్రభు గొప్ప దేవుడమ్మా, ఆయన నిజమైన దేవుడు, ఆయన సత్యమైన దేవుడు, ఎన్ని ప్రయత్నం చేశావు కదా, ఒకసారి యేసయ్య నమ్ముకో, నీ మనవణ్ణి యేసయ్య సన్నిధిలోకి వెళ్ళి తీసుకెళ్ళి ప్రార్థన చేయి, బాగు చేస్తారని దైవజనుడు సువార్త చెప్పారు. ఆ సువార్త నమ్మినావే అని కూడా పచ్చి విగ్రహానికి సూర్య నమస్కారం చేస్తారా? నాకు బాగా గుర్తుంది. పొద్దున లేచి మొహం కడుక్కొని పలుదోకొని భోజనం తినడమే. సూర్య నమస్కారం చేసిన తర్వాతనే మిగతా కార్యక్రమాలు చేస్తాను. అయితే ఆమెకి నన్ను బట్టి ఆమెకి విశ్వాసం వచ్చి చర్చికి తీసుకెళ్ళాను. ఆ చర్చిలో తీసుకెళ్ళి ఈ బయలుపెట్టి ఉంది కదా, అక్కడ పడుకోబెట్టారు. ఆమె దగ్గర ఎవరు లేరు, నేనున్నా, ఆమె ఉన్నారు. ఒక చిన్న ప్రార్థన చేసి, ప్రభా ఇప్పుడు కూడా ఊపిరితో కొట్టుకుంటున్నాడయా, కొర ప్రాణంతో కొట్టుకుంటున్నాడైనా, నేను అన్ని ప్రయత్నాలు చేశాను, నిజమైన దేవుడు అంట కదా, వీడిని బ్రతికిస్తే నీ సేవకి ఇచ్చేస్తాను అని చిన్న ప్రార్థన ఆమె చేశాను. ఆమెకు ప్రార్థన చేయడం తెలియదు. పిల్లరా, ఆ చేసిన ఆ చిన్న ప్రార్థన ఆ రోజు నాకు నా యేసయ్య ప్రాణభిక్షం పెట్టాడు. గట్టిగా చెప్పలు కొడదాం. ఆ రోజు కనుక నాకు యేసయ్య కనుక ప్రాణభిక్షం పెట్టకపోయింటే ఈరోజు నేను మీ ముందు నిలబడేవాడిని కాదు. ఎందుకంటే నాకంటే బలవంతుడు, నాకంటే ఆరోగ్యవంతుడు నా స్నేహితుడు నా కళ్ళ ముందే చనిపోయాడు. వాడి శవం కాలుతూ ఉంటే, కట్టెలతో కాలుతూ ఉంటే 2 కళ్ళతో చూశాను. ఈరోజు బహు బలహీననే అందరూ అనుకున్నాడు, వీడు ఎప్పుడు పోతాడు అనుకునేవారు. వీడికి టీబీ జబ్బు ఉందేమో, వీడు చచ్చిపోతారు అనుకునేవారు. అయితే నా ప్రభువైన యేసుక్రీస్తు వారు నా తల్లి గర్భములోనే నన్ను సావుకుడిగా ఎన్నుకున్నాడు. కాబట్టి నేను ఈరోజు మీ కళ్ళ ముందు నిలబడ్డాను కేవలము ఆయన కృప వలనే. ఆ రోజు నేను చనిపోయింటే నా ఎముకలు సమాధిలో ఉండేదండి. కాబట్టి ప్రియ దేవుని ప్రజలారా,
యేసుక్రీస్తు కులానికో మతానికో దేవుడు కాదు. ఆయన నిజమైన దేవుడు. మనందరి కొరకు కల్వరి శిలువలో రక్తం కార్చి మన పాపాలను ఆయన ముందు వేసుకున్నాడు. ఒకవేళ నీలో కూడా అన్ని ప్రయత్నాలు చేసి ఓడిపోయామో, ఇక జీవితం మీద విసిగి చెంది మరణ దశలో ఉన్నామో, ఒక్క ఛాన్స్ యేసయ్యకి ఇవ్వండి. తప్పక నిన్ను కూడా లేవనెత్తాడు. గట్టిగా చప్పలు పడదాం. ఒక ఛాన్స్ యేసయ్యకి ఇచ్చి చూడండి. ఒక్కసారి మీ హృదయాన్ని యేసయ్యకి ఇచ్చి చూడండి. ఒక్కసారి మీ జీవితంలో ఆయనకి అవకాశం ఇచ్చి చూడండి. నీ జీవితాన్ని తారుమారు చేస్తాం. ఒక తల్లి తండ్రి లేని నన్ను మీరు చూస్తున్న ఈ స్థితి ఒక్క రోజులో వచ్చింది కాదు, ఎవరో ఇచ్చింది కాదు, లేదా నాకున్న జ్ఞానాన్ని బట్టి వచ్చింది కాదు. ఆయన కృప నా మీద ఉన్నది.